సాధనగా ఏమిటి? What do you mean by sadhana? మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన. Sadhana refers to making our goal closer of our accomplishment. మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితంగా గావించుకోవాలంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి. If we desire to get an object, we have to take necessary steps in order to reach it. మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. We should also understand the unique features of the object which we love and try to get. ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు. If you do not have love, you can never have faith on that. ప్రేమ విశ్వాసముల రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది. A combination of love and faith will manifest itself as devotion. తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం. Through devotion we can take steps to reach it. కనుకనే ప్రేమనే భక్తి, Love is devotion. దీని యొక్క విశిష్టమైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము. The faith with which we approach this, that is gnana, wisdom. ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు. The actions which are undertaken in order to experience these things, those are our భక్తి duties. జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు. Real worship is a combination of devotion, action and wisdom.